హ్మ్. బస్ టికెట్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మనకిక్కడ బుక్ సర్వీస్. మై షో ఉంది. సర్వీస్‌కి, ప్రొడక్ట్‌కి డిఫరెన్స్ కొద్దిగా బేసిక్ ఐడియా ఉంటే చాలు. అది మనకి ఏదైనా సరే మన హ్మ్. దగ్గర హ్మ్. బిజినెస్ ఐడియా ఉంది. దాన్ని మనం ప్రమోషన్ చేస్తాం. త్రూ హ్మ్. కస్టమర్‌కి డోర్ టు డోర్ ఏం రీచ్ అవ్వము. వాళ్ళకున్న డిజిటల్ ఏదైతే ట్యాబ్ గాని, మొబైల్ గాని, సిస్టమ్ గాని మనం రీచ్ అవుతాం. ఏం యూజ్ చేసుకోనంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌సిఓ గాని, గూగుల్ యాడ్స్ గాని ఇవన్నీ యూజ్ చేసి చేస్తా ఉంటాం. సో, అది మనం హుహు. కన్జ్యూమర్‌కి ఫైనల్‌గా రీచ్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం కన్జ్యూమర్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాము. మన దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అని చెప్పి బ్రాండింగ్ అవుతాం. తర్వాత వాళ్ళు పర్చేస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తా ఉంటారు. అది ఈ కామర్స్ సైట్ అయితే హ్మ్. మనం అక్కడే పర్చేస్ చేసే స్కోప్ ఇస్తాము. లేదు ఆఫ్‌లైన్‌లో హ్మ్. స్టోర్స్ ఉంటే గనక దానికి తగ్గట్టుగా గూగుల్ మ్యాప్స్ లింక్స్ మన అడ్రెస్ ఇవ్వడమో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం. అల్టిమేట్‌గా ఆన్‌లైన్ అయితే ఓకే. ఆన్‌లైన్‌లో సేల్ జరగాలి. ఆఫ్‌లైన్‌లో సేల్ జరగాలి. బట్ మనల్ని సేల్ అనేది అడగరు. మనకి ఏయైతే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో వీటిని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఆప్టిమైజ్ చేయాలి? అంటే ఏమేం డీటెయిల్స్